హలో అండి, వెల్కమ్ టు సుక్కు శివ వ్లాగ్స్. నేను మీ సుకన్య. ఈ వీడియోలో ప్రేరణ గురించి చాలా గట్టిగా మాట్లాడతాను. అసలు ఏంటి తను ఎందుకు రోజు రోజుకి ఇంతలా దిగజారిపోతుంది, గౌతమ్ విషయంలో ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, గౌతమ్ మీద ఎందుకు అంత గ్రడ్జ్ పెట్టుకోవడం అనిపిస్తుంది నాకు. అలాగే గౌతమ్ డే బై డే తన యాటిట్యూడ్తో చాలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు, చాలా బాగా అనిపిస్తుంది. కనీసం ప్రేరణ ఒకరు సహాయం చేశారన్న తిరిగి గ్రాటిట్యూడ్ చూపించేంత కూడా లేనంత గుంట నక్కలాగా బిహేవ్ చేస్తుంది. నేనే తన గురించి తన ప్రేరణ మెగా చీఫ్ అయినప్పుడు ఒక స్పెషల్గా వీడియో పెట్టాను, చాలా అప్రిషియేట్ చేశాను అమ్మాయిని. అంత అప్రిషియేట్ చేయాల్సిన పర్సన్ కాదు అని నాకు ఇప్పుడు పర్టికులర్గా ఒక 2-3 డేస్ నుంచి, అంటే అమ్మాయి మెగా చీఫ్ అయినప్పటి నుంచి అలా అనిపిస్తుంది అన్నమాట. అయితే ఫస్ట్ మీరు నా వీడియోని ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ప్రేరణ మెగా చీఫ్ అయినప్పటి నుంచి కూడా లైక్ తన యాటిట్యూడ్ కూడా ఎలా బిహేవ్ చేస్తుందంటే కొంచెం డిఫరెంట్గా, లైక్ ఒక హాస్టల్ వార్డెన్ టైపు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ టైపు అలా బిహేవ్ చేస్తుంది. కొన్నిసార్లు చూస్తే నిజంగా నవ్వు వస్తుంది, కొన్నిసార్లు చూస్తే చిరాకేస్తుంది. అమ్మాయి ఫేసు అలా పెట్టి కొన్ని విషయాలు మాట్లాడుతుంటే మిస్టేక్, నిజంగా చాలా తప్పుగా బిహేవ్ చేస్తుంది. ప్రేరణకున్న ఇమేజ్ని అంతా కూడా పోగొట్టేసుకుంది అనిపించింది నాకు. నిజంగా అమ్మాయి ఒక టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్ అని నేను ఫీల్ అయ్యాను. నేనే కదా, చాలామంది అలానే ఫీల్ అయ్యారు. అంత బాగా టాస్క్లు పర్ఫామ్ చేసేది, నామినేషన్స్లోకి వస్తే అమ్మాయి మాట్లాడితే వినాలనిపించేది, అంత బాగా అనిపించింది. బట్ ఏమైంది, ప్రేరణ మెగా చీఫ్ అవ్వంగానే ఇంత చేంజా మరి? అంటే తన అసలు క్యారెక్టర్ ఇదేనా? ఇన్ని రోజులు దాచుకొని ఒక చేతిలోకి పవర్ రాగానే తన బిహేవియర్ ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తుందని నాకు అనిపించింది అన్నమాట. నిజంగా అసలుకి మాస్క్ వెనకాల ఒక ప్రేరణ, మాస్క్ తీస్తే ఒక ప్రేరణ లాగా అనిపిస్తుంది. ఈ అమ్మాయితో పోలిస్తే 100 times యష్మినే బెటరు, ఏదున్నా మొఖాన్ని అడిగేస్తుంది. కానీ ప్రేరణ అలా లేదే. అసలు నిజంగా చాలా టార్చర్ పెడుతుంది జనాలని ఆ హౌస్లో. ఎందుకు అంత ఒక, అంటే మెగా చీఫ్ అయితే ఒక హాస్టల్ వార్డెన్ టైపు బిహేవ్ చేయాలా ఏంటి? అదేమన్నా స్కూలా? ఎందుకు అట్లా చేయడం అమ్మాయి? నిజంగా నాకు అలానే అనిపించింది అన్నమాట. ఎస్పెషల్లీ గౌతమ్ విషయంలో ఎందుకు అంత గ్రడ్జ్ పెట్టుకోవడం? అసలు గౌతమ్ ఏం చేశాడు? నువ్వు మెగా చీఫ్ అవ్వడానికి నీకు అంత హెల్ప్ చేశాడే, అందుకని నువ్వు పగ తీర్చుకుంటున్నావా? ఏ చిన్న విషయానికి గౌతమ్ని తప్పుపడుతుంది? అసలు కనీసం ఆ గ్రాటిట్యూడ్ కూడా లేదా? ఎందుకు అసలు గౌతమ్ని అంత హేళన చేసి మాట్లాడుతుంది, చాలా చీప్గా మాట్లాడుతుంది? చెప్తాను, 1-2 రీజన్స్ చెప్తాను నేను. గౌతమ్ విషయంలో మొన్న సీతాఫలం విషయం మీరు అందరూ చూసే ఉంటారు కదా ఎపిసోడ్లో. సీతాఫలం గౌతమ్ తిన్నాడంట, తనకు అది నచ్చింది తిన్నాడు. అలాగే ఎవరికి ఏది నచ్చిందో అవి తింటున్నారు. కొంచెం ఒక 2 ఎక్కువ తిన్నాడు. అందులో కూడా సగం అన్నీ తినేసి ఒక క్రస్టర్డ్ యాపిలే ఉంటే అందులో సగం వచ్చి, అంటే సగం అంటే ఒక 3/4 గౌతమ్ తినుంటే ఇంకొక కొంచెం వచ్చేసి నబీల్ తిన్నాడు అన్నమాట. నబీల్ కూడా తిన్నాడు కదా. ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఎవరు తిన్నారంటే వీళ్ళంతా కామెడీగా గౌతమ్ తిన్నాడు అని చెప్పేసి అందరూ నవ్వుతూనే మాట్లాడుతుంటారు. ఈ అమ్మాయి మాత్రం చాలా సీరియస్గా, అరే గాయస్ నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను, మీకు ఎందుకు నవ్వు వస్తుంది అసలు అని చెప్పేసి అంటది. దానికి గౌతమ్ మెగా చీఫ్ నేనే తిన్నాను, ఏమైనా పనిష్మెంట్ ఇస్తావా, ఇచ్చే పని అయితే ఇవ్వు అని చెప్పని కూడా అంటాడన్నమాట. సిగ్గు లేకుండా నవ్వుతున్నావు ఏంటి గౌతమ్ అని చెప్పంటే, అసలు ఆ ఓడేంది, సిగ్గు లేకుండా ఏంది? ఫుడ్ దగ్గర అబ్బాయికి ఏదో ఒక నచ్చింది తిన్నాడు, మిస్టేకే, దానికి తగ్గట్టు నువ్వు మాట్లాడు, దానికి తగ్గ పనిష్మెంట్ ఇవ్వు, అంతేగాని సిగ్గు లేకుండా తిన్నావనంటే అసలు ఏం తప్పు చేశాడని అంతలాగా? ఇప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళు తిన్నారు, అక్కడ అంత ఫుడ్ ఉంది, వాటర్ మిలన్ ఉంది, ఇంకా బనానాస్ ఉన్నాయి, అవి ఎంత తినుకుంటే క్రస్టర్డ్ యాపిలే ఎందుకు తిన్నావు అని అంటే, ఇప్పుడు తేజ అని అడిగాడు క్రస్టర్డ్ యాపిల్ తింటావంటే నాకు వద్దు అన్నాడు. అది అబ్బాయికి ఇష్టం లేదేమో, తనకి ఇష్టం ఉంది తిన్నాడు. దానికి ఎందుకు అంత పెద్ద వర్డ్ యూస్ చేయడము, సిగ్గు లేకుండా తిన్నావు అనేసి వర్డ్ అంతా మాట్లాడాల్సిన అవసరం అయితే నాకు లేదు. మరీ అంత ఇదో వస్తుందా మెగా చీఫ్ అవ్వంగానే అనిపించింది అన్నమాట. సో ఆ విషయంలో నాకు వచ్చిన దగ్గర కూడా నువ్వు ఆ వర్డ్ మాట్లాడటం తప్పమ్మా అని కూడా అనలేదు. నువ్వు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసి మెగా చీఫ్ అంటాడు నబీల్కి గౌతమ్కి. సో తర్వాత ఆ ఎపిసోడ్ అయిన తర్వాత ఇప్పుడు నేను పనిష్మెంట్ ఇవ్వాలి కదా గౌతమ్కి నబీల్కి అనేసి, ఇప్పుడు నేను చెప్పేది బాగా వినండి మీరు. నబీల్ దగ్గరకు వచ్చేసి చాలా కూల్గా కూర్చొని తన బొగ్గని ఇలా గిల్లుతూ, అరే నబీల్ నేను నీకు ఒక పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను రా, నువ్వు స్వీట్ తినేసావు కదా అందుకని నీకు ఒక పనిష్మెంట్ ఇస్తాను. అదేంటి అంటే, రేపు నువ్వు మార్నింగ్ టీ తాగుతావు కదా, అందులో నువ్వు షుగర్ వేసుకోకరా అని చెప్పంటే, ఊరుకోలేదు, నేను షుగర్ వేసుకోకుండా అస్సలు తాగను, అది కుదరదని చెప్పేసి నబీలు కొంచెం ఫైర్ అయ్యి మాట్లాడతాడన్నమాట. అవునా అని చెప్పేసి వెంటనే డెసిషన్ చేంజ్ చేసేస్తుంది. సరేరా అయితే నీకు ఇంకో పనిష్మెంట్ ఇస్తాను, అదేంటంటే రేపంతా నువ్వు మాట్లాడే ప్రతిసారి స్వీట్ తినడం తప్పు, నేను చేసిన తప్పు ఇది అని చెప్పేసి అంటూ ఉండు నువ్వు. అంటే నామినేషన్స్ టైంలో కూడా అనాలంటే అప్పుడు లేదు లేరా మిగతా టైంలో అంతా అను, ఇట్లా ఒక 2 days చేయరా, అదే నీకు పనిష్మెంట్ అని చెప్పి అంటది. ఏంటి అదో తొక్కలో పనిష్మెంట్
పనిష్మెంట్, అది కూడా నాగార్జున సార్ చెప్పిన తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వు నువ్వు అని అంటే ఈ పనిష్మెంట్ ఇస్తుంది నబీల్కి. అప్పుడే వెంటనే టేస్టీ తేజ ఏంది బ్రో అదొక పనిష్మెంటా అని అంటాడు. అది పనిష్మెంటా సరే అంటే ఇలా బుజ్జగిస్తూ అమ్మ కన్నా బుజ్జి అంటూ నబీల్తో మాట్లాడింది. నెక్స్ట్ గౌతమే వచ్చి మెగా చీఫ్ నాకు పనిష్మెంట్ ఇవ్వని ఆపయ్య అడుగుతున్నాడు, నాకు పనిష్మెంట్ ఇవ్వు నువ్వు అనేసి. ఆ పనిష్మెంటా ఇస్తా ఆలోచిస్తా అని చెప్పేసి అంత యాటిట్యూడ్ చూపిస్తుంది, అంత రూడ్గా మాట్లాడుతుంది. ఎందుకు అసలు గౌతమ్ అంటే గౌతమ్ ఫేస్ చూస్తేనే అమ్మాయికి ఎందుకు అలా ఇరిటేషన్ వస్తుంది అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకు అబ్బాయి నీకు అంత హెల్ప్ చేశాడు కదా మెగా చీఫ్ రౌండ్లో నీకు చాలా హెల్ప్ చేశాడు, నువ్వు మెగా చీఫ్ అవ్వడానికి గౌతమ్ పాత్ర కూడా ఉండదు కదా, మరి నువ్వు ఆ గ్రాటిట్యూడ్ కూడా చూపించుకోవా, ఇలా బిహేవ్ చేస్తావా? సో ఇది అయిపోయిందా? తర్వాత తనకి పనిష్మెంట్ ఇవ్వాలని బాగా ఆలోచించి తనకి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలి పెద్దది అని చెప్పేసి నువ్వు ఈరోజు కిచెన్లో, ఈరోజే కాదు ఆమె మెగా చీఫ్ ఉన్నంత వరకు కూడా కిచెన్లో ఏ అంట్లు పడ్డా దానికి గౌతమే కడగాలంట. అది తనకి ఇచ్చిన పనిష్మెంట్. అంటే నబీలేమో 2 days నేను స్వీట్స్ తింటే తప్పు అని ఓడి పలకాలి, అది పనిష్మెంట్. ఇక్కడేమో గౌతమ్కి వీక్ అంతా అంట్లు కడుగుతూ ఉండాలి, అది పనిష్మెంట్. మరి నేను ఒక్కడేనా ప్రేరణానంటే నన్ను నాకు తోడు ఇవ్వనంటే ఈ రోజుకైతే నిఖిల్ని ఇస్తాలని చెప్పి నిఖిల్ని ఇస్తుంది. సరే ఆడికి అయ్యింది, ఇద్దరు అంట్లు కడిగేస్తారు. నెక్స్ట్ హరితేజ ఇప్పుడు కిచెన్ టీంలో లేదు కాబట్టి ఆమె వెళ్ళిపోయింది కదా, అయితే హెల్ప్ చేద్దాం అనేసి గౌతమ్ అక్కడ ఎగ్ బుజ్జి చేయడానికి అవి కట్ చేస్తా చపాతీలు పిండి కలిపి రుద్దుతూ ఉంటాడు. అక్కడ ఏదో ఒక గిన్నె ఉంటుంది షింక్లో, అది కడక్కుంటా ఉంటే అది అవసరం అనేసి ప్రేరణ అంటే నిఖిల్ కడిగేసి వెళ్ళి బయట కూర్చుంటాడు. అప్పుడు ప్రేరణ ఏం చేస్తుందంటే వచ్చి గౌతమ్ వెళ్ళి ఆ బౌల్ క్లీన్ చేసుకోరా అని చెప్పి ఆర్డర్ వేస్తుంది అన్నమాట. అంటే నేను ఇది క్లీన్ నేను ఇది చేస్తున్నాను కదా, నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్ని పిలువు నేను చేస్తున్నాను. లేదు నువ్వే కడగాలి, వెళ్ళి క్లీన్ చేసుకోరా అని చెప్పి అంటది. ఇంకా పిల్లోడు పాపం ఏం మాట్లాడు, వెళ్ళి క్లీన్ చేసుకొని వచ్చి ఆ బౌల్ ఇస్తాడు. బౌల్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ చపాతీ పిండి కలుపుకుంటుంటాడు. ఎందుకు అంత రూడ్గా బిహేవ్ చేయడం అని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏమి వెళ్ళి నిఖిల్కి చెప్పావు ఆల్రెడీ ఇంతకుముందు మెగా చీఫ్గా నేను నీకు చెప్పాను కదా, నువ్వు చేసావు బట్ ఇంకొక బౌల్ ఉంది అక్కడ కొంచెం కడిగి పెట్టవా నిఖిల్ అని చెప్తే సరిపోద్ది కదా. కానీ ఇక్కడ జరిగే సీన్ అంతా నిఖిల్కి తెలియదు. నిఖిల్కి వర్క్ ఇచ్చింది చేశాడు, వెళ్ళి బయట కూర్చున్నాడు, అక్కడ వరకే తెలుసు. పాపం ఈ పిల్లోడిని అంత టార్చర్ పెట్టేస్తుంది. ఇది కూడా సరిపోదంట. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అక్కడికి వచ్చి రోహిణితో డిస్కస్ చేస్తుంది. రోహిణి నేను గౌతమ్కి ఏ పనిష్మెంట్ సరిపోదు, పని దొంగ గౌతము, ఇంకా చాలా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి అని అంట. ఏంటి ఆ పిల్లోడు వీక్ అంతా అంట్లు కడిగేది పనిష్మెంట్ కాదు, ఆ పిల్లోడు కిచెన్ టీం కాకపోయినా అక్కడ వర్క్ చేస్తున్నాడు అది పనిష్మెంట్ కాదు, ఇంకా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలంట. పనులే అసలు చేయట్లేదంట గౌతమ్. ఎందుకు ఈ అమ్మాయి ఇంత ఇదిగా బిహేవ్ చేస్తుంది? ఆల్రెడీ విష్ణు విషయంలో గ్రడ్జ్ పెట్టుకొని విష్ణుకి ఈ అమ్మాయికే పడట్లా, అంటే మీ ఇద్దరికి పడట్లేదు ఫస్ట్ నుంచి కాబట్టి సరిపోయింది. ఇప్పుడు గౌతమ్ ఏం చేశాడు? అసలుకి ఒక సిస్టర్ బాండింగ్ ఉంది మీ ఇద్దరి మధ్య, గౌతమ్ మాత్రం అది నీ పట్ల ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాడు, బట్ నువ్వు మాత్రం ఏ టైంలో చూపించట్లేదే. నామినేషన్స్ దొరకకూడదు గౌతమ్ మీద వేసేస్తుంది, ఏది మాట్లాడకూడదు గౌతమ్నే మాట్లాడుతుంది. ఎందుకు అట్లా చేయడము? అదొకటి చేసింది అన్నమాట. సో ఇది నిజంగా నాకు ప్రేరణ బిహేవియర్ అస్సలు నచ్చట్లేదు. టూ మచ్గా బిహేవ్ చేస్తుంది. అన్నీ పర్టికులర్గా చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా, హాస్టల్ వార్డెన్ టైప్, ఇది అక్కడ ఉండాలి, ఇది ఉండాలి. మిగతా వాళ్ళు చీఫ్ అయినప్పుడు చూసాం కానీ మరీ ప్రేరణ మెగా చీఫ్ అయిన తర్వాత ఇన్ని చేంజెస్ ఇలా బిహేవ్ చేస్తుందని అసలు ఏ రోజు అనుకోలేదు. రిమైనింగ్ చీఫ్స్ అంతే బెటర్ అనిపించింది నాకు ఈ అమ్మాయి కంటే కూడా. లోపలంతా ఒకటి పెట్టేసుకొని బయటికి ఇప్పుడు చేతిలోకి పవర్ రాగానే కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఇలా చేసింది గౌతమ్ విషయంలో. ఇంకా రోహిణి విషయంకి వచ్చేసరికి మొన్న ఐవెక్షన్ షీల్డ్ ఉంది కదా, ముగ్గురు నబీల్, నిఖిల్, రోహిణి అక్కడ ముగ్గురు నుంచున్నప్పుడు సో ఒక ఓటు ఫస్ట్ అయితే రోహిణికి వేస్తుంది. ఎందుకంటే నేను మెగా చీఫ్ అవ్వడానికి నాకు చాలా హెల్ప్ చేసింది, సో నేను ఆ గ్రాటిట్యూడ్ అనేది చూపించుకోవాలి సార్, అందుకే తనకి వేస్తున్నానని చెప్పింది. ఓకే బాగానే ఉంది. తర్వాత ఫైనల్గా అందరికీ 3 ఓట్లు వస్తాయి. తర్వాత మెగా చీఫ్ అడిషనల్గా ఒక ఓటు వేసి ఒకరిని ముందుకి గెలిపించాల్సి ఉంటుందని చెప్పేసి నాగార్జున గారు చెప్పినప్పుడు నీకు నిజంగా అంత విశ్వాసమే ఉండి నువ్వు రోహిణికి హెల్ప్ చెయ్యాలి అని అనుకుంటే సెకండ్ ఓటు కూడా నువ్వు వేసి దానికి నువ్వు విశ్వాసం చూపించుకోవాలి. అలా కాకుండా వెళ్ళి నబీల్కి వేసింది. ఆల్రెడీ నాగార్జున గారు అడగతారు అక్కడ, ఎందుకమ్మా నువ్వు ఇలా చేసేవారంటే నాకు ఇద్దరికి హెల్ప్ చేయాలని ఉంది సార్, నేను వీడిని ఫస్ట్ నుంచి చూస్తున్నాను, వీడు దీనికి డిజర్వ్డ్ అనిపించింది అందుకని వేస్తున్నానని చెప్పి చెప్తుంది అన్నమాట. ఎందుకు అలాగా? రోహిణికి నువ్వు చేసిన హెల్ప్ కూడా అక్కడ వేస్ట్ అయింది కదా. నువ్వు 2 ఓట్లు వేసి ఆ అమ్మాయికి హెల్ప్ చేసిందంటే నిజంగా ఆ అమ్మాయి నీకు మెగా చీఫ్ అవ్వడానికి హెల్ప్ చేసిన దానికి చెల్లికి నువ్వు విశ్వాసం చూపించుకున్నట్లు అయిపోయి ఉంటుంది కదా. అక్కడ అలా చేయలే, అక్కడ సేఫ్గా ఆడింది అన్నమాట. సో తర్వాత అంతకుముందు నబీల్ విషయంలో కూడా నబీల్ వచ్చేసి మెగా
చీఫ్ ఆ టాస్క్లోనే మా వాళ్ళకి నేను హెల్ప్ చేస్తానంటే ఆ టాస్క్లో నాకు ఎవరైతే హెల్ప్ చేశారో నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను అనే సెన్స్లో మాట్లాడినాడు. అది అంతకుముందే వెళ్ళి నబీల్ ఇలా మాట్లాడినాడురా నాతోటి, యష్మి నబీల్ బాస్కెట్లో మూటలు వేసింది అనేసి నా బాస్కెట్లో మూటలు వేస్తానన్నాడు అని చెప్పేసి వాళ్ళకి ఎక్కించింది అక్కడ. తర్వాత వచ్చేసరికి నబీల్ ఇలా కన్వే చేసేసరికి మళ్ళీ వాళ్ళకి వెళ్ళి చెప్పాలి కదా, చెప్పలేదు. అది మర్చిపోయిందంట. చాలా క్యూట్గా అమాయకురాల్లాగా ఏం తెలియనట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టేసి నేను మాట్లాడుతూ ఉంది. అది కూడా నాగార్జున సార్ అడిగాడు కదా, అక్కడ కూడా కవర్ చేసేసింది, అయిపోయింది. తర్వాత వచ్చేసరికి రోహిణి అవినాషి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. రోహిణి ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాలి ఆ ప్రేరణ విషయంలో, ప్రేరణ హెల్ప్ చేయకపోయినా కూడా, మొన్న విష్ణు హెల్ప్ చేయకపోయినా కూడా చాలా సీరియస్గా తీసుకొని ఏడ్చింది. ఇప్పుడు మాత్రం అంత తీసుకోలేదన్నమాట. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అంటే రోహిణి అడుగుతుంది, రే నువ్వు నాకెందుకు హెల్ప్ చేయలేదురా, నేను సీరియస్గా అడగట్లేదు నార్మల్గా అడుగుతున్నానని చెప్పి. అంటే లేదు నేను మొన్న మెగా చీఫ్ టాస్క్ విషయంలో కూడా నబీల్కి కొంచెం హెల్ప్ చేశాను, బట్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వలేదు. సో నేను ఈరోజు అది చేస్తే నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను గ్రాటిట్యూడ్ చూపించుకున్నట్లు అవుతుంది. నాకు అవకాశం వస్తే నేను చేస్తానని నీకు ముందే చెప్పాను కదా, అందుకే ఇలా చేశాను నేను అని చెప్పి చెప్తాడు. అది బాగుంది. అవినాష్ చేసిన పని టూ గుడ్. అప్పుడే ప్రేరణ అక్కడికి వస్తే ప్రేరణని అడుగుతాడు, నువ్వు ఎందుకు ప్రేరణ ఇలా చేసావు, నువ్వు 2 ఓట్లు రోహిణికే వేసి ఉంటే అది బాగుండేది కదా, నువ్వు గ్రాటిట్యూడ్ చూపించుకున్నట్లు అయి ఉంటుంది, బట్ ఇలా నబీల్కి వేయడం వల్ల 1 ఓటు వేస్ట్ అయింది కదా నీకు, అది నువ్వు ఆలోచించలేదా అని అంటే, లేదు నాకు ఇద్దరికి హెల్ప్ చేయాలనిపించింది, నేను ఆల్రెడీ వేసాను కదా అని అంటే, మరి నా విషయంలో నేనైతే ఇలా చేశాను నబీల్ విషయంలో, మరి నువ్వు ఎందుకు అలా చేయలేదు అని అంటే, మాట తట్టేసి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి, నోట్లో నుంచి మాట రాదు ఇంకా అమ్మాయికి, అలా బిహేవ్ చేస్తుంది అన్నమాట. ఎందుకు అలా చేయడం, నిజంగా వరస్ట్గా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు అసలుకి అమ్మాయి ఒక టైటిల్ రేసులోకి వెళ్ళాల్సిన కంటెస్టెంట్ మొత్తం కోల్పోయింది. మెగా చీఫ్ అవ్వంగానే తనకి పవర్ వచ్చింది కదా అనేసి దాన్ని మిస్బిహేవ్ చేసుకొని చాలా ఇదిగా బిహేవ్ చేస్తుంది. నాకైతే అమ్మాయి బిహేవియర్ ఏం నచ్చలేదు. నిజంగా మీరు చెప్పండి, మీ అందరికీ ఏమనిపించింది, నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా, లేకపోతే నిజంగా కరెక్ట్గా మాట్లాడైనా, లేదు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు ప్రేరణ అని మీరు అనుకుంటున్నారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, హ్యాపీగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.